ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. సరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. నవంబర్ మాస ఫలితాలు. మనకు ఈ యొక్క నవంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అట్లాగే ఇదివరకు మాసంలో మనము చెప్పుకున్నటువంటి అక్టోబర్ తదుపరిటువంటి మాసం ఆశ్వజ మాసం అయిన తర్వాత కార్తీక మాసము. ఈ గ్రహ సంచారం చూసినట్టయితే మనకు మేషంలో వక్రగమనంతో ఉండేటువంటి గురువు ఏదైతే ఉన్నారో ఈ యొక్క వృషభ రాశి సంచారం చేస్తూ వక్రగమనమై మేషరాశిని వీక్షింపజేయడం, అట్లాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, సూర్యుడు తుల తదుపరి వృశ్చిక రాశి సంచారము, అట్లాగే బుధుడు వృశ్చిక రాశి సంచారము, శుక్రుడు ధనుస్సు రాశి సంచారము, వక్రగమనం వీడి వృద్ధ మార్గంలోకి శని కుంభరాశి సంచారము, మీనరాశిలో రాహు. ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయే కాలంలో మళ్ళీ కొంత ఉపద్రవాలు సంభవించే అవకాశం ఉంది ఈ యొక్క నవంబర్ మాసంలో. అట్లాగే భూప్రకంపనలు కానీ, అట్లాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రమైన వర్షాలు కానీ, అట్లాగే యుద్ధ వాతావరణం ఏర్పడటము, జలాంతర్గంలో యుద్ధం చేయటము, లేదా శకటం అని అంటే ఏదైనా వాహనాలు అత్యధికమైన వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి రాబోయే నవంబర్ మాసంలో ఇటువంటి ఫలితాలు ప్రపంచమంతా కూడా మనకు కనబడే అవకాశం ఉంది. తదుపరి ముఖ్యంగా ద్వాదశ రాశి ఫలితాలకు వచ్చినట్లయితే కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే రాబోయేటువంటి మాసం నవంబర్ మాసం కన్యారాశి యొక్క ఫలితాలు. కార్తీక మాసము ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1 పాదాలు ఈ యొక్క కన్యారాశి చెందినవి. కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ కేతువు, అట్లానే రవి ద్వితీయం నుంచి తృతీయ స్థాన సంచారము, బుధుడు తృతీయ స్థానం సంచారము, చతుర్థమందు శుక్రుడు వక్రగమనం వీడి శని షష్ఠస్థాన సంచారము, అట్లాగే సప్తమ స్థానంలో రాహు, అష్టమంలో నవమంలో ఉండే గురువు వక్రగమనం వల్ల అష్టమ వీక్షణ, అట్లానే కుజుడు ఏకాదశ స్థాన సంచారం. మొత్తం మీద కన్యారాశి వారికి జన్మస్థ కన్యా కేతు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో కూడా వైరాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఏదో ఒక కోల్పోయినట్టుగా శరీరం నందు అనొక భావనగా ఉంటుంది. కానీ మొత్తం మీద కన్యారాశి వారికి తృతీయ స్థాన సంచారమైనటువంటి రవి వల్ల ఆరోగ్యం ఏదైతే ఉందో మంచిగా ఆరోగ్యం తయారవుతుంది. ఇప్పటి వరకు కొంత అనారోగ్యం కానీ ఏదైతే ఉందో రాబోయేటువంటి ఉత్తరార్ధంలో చాలా పుంజుకుంటారు ఆరోగ్యరీత్యా. అట్లానే బుధుడు తృతీయ స్థాన సంచారం వల్ల బంధుమిత్రాదులతో కానీ కొంత ధన నష్టం అనేది అవకాశం ఉంది. అప్పటి వరకు మీ మాట విన్నవారు కూడా బుద్ధి లేదా అయింది అని గట్టిగా మాట్లాడే అవకాశం వల్ల మీరు కొంత మనసులో ఇప్పటివరకు వీళ్ళు ఎంత చేసినా కూడా ఇంకా మన మాట వినకపోగా మమ్మల్ని తిడుతున్నారని ఒక భావంతో ఉంటారు. సహకరించేవారు కూడా మిమ్మల్ని ఇప్పటివరకు సహకరించిన వాళ్ళు కూడా మీరు వద్దు అనే ఒక భావంతో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంత మంచి చేసినా కూడా మనకెందుకు ఇంత చెడు అనేది జరుగుతుందని ఒక మానసికమైనటువంటి ఇబ్బందులు మనస్సులో కలుగుతాయి. రూపాయి సంపాదించే చోట 60 పైసలు వచ్చినా చాలైనటువంటి స్వభావం ఉంటుంది ఈ యొక్క కన్యారాశి వారికి ఉన్నటువంటి మాసంలో. అట్లాగే చతుర్థంలో శుక్ర సంచారం వల్ల మానసిక ఉల్లాసము, కొత్తదైనటువంటి రూపకల్పనలో నిమగ్నం కావటము, అట్లా కొత్తదైన నూతన పరిచయాలు, సౌఖ్యాదుల్లో కానీ సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు కానీ నూతనమైనటువంటి ఒక ఎవరైతే ఇప్పటివరకు కొంతవరకు ఇబ్బందులతో ఉన్నారో రెండోసారి ఏదో మళ్ళీ కొత్త సంతోష వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లాగే షష్ఠస్థాన శని సంచారం వల్ల శత్రు రుణోగాదాలకు వస్తే కొంత రుణం చేసుకునే అవకాశం ఉంటుంది. అది గృహ నిర్మాణానికి కానీ ఏదైనా వాహనం కొనుగోలు కానీ గృహోపకరణాలకు సంబంధించి కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే
ఈ యొక్క శని యొక్క అనుగ్రహం వల్ల ధనాదాయం కొంత పెరిగే అవకాశం ఉంది వక్రగమనం వీడిన తర్వాత. అంటే ఏది ఏమైనా కూడా రాబోయే ద్వితీయార్థం అద్భుతంగా రాణింపు అనేది గోచరిస్తుంది. అట్లాగే రాహు సప్తమ స్థాన సంచారం వల్ల తరచూ ప్రయాణాలు, మనస్సులో ఒక మానసిక ఉల్లాసం ఎంతున్నా కూడా ఏదో ఒకటి మిస్ అవుతున్నాము అని ఒక భావన మనస్సులో కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామి వ్యాపారం వాళ్ళు కొంత మోసగించే అవకాశం ఉంది. అయినా కానీ మిమ్మల్ని మీరు పసిగట్టి లాభాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారంలో ఉండేటువంటి వారు కొంత మోసగించినా కూడా మీ వ్యాపార భాగస్తులు కానీ వారు తెలుసుకొని ముందుకెళ్తారు. అష్టమ యొక్క గురువు వక్రగమనం వల్ల, అష్టమ స్థాన సంచారం వల్ల ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది. అట్లానే గురుడి అనుగ్రహం వల్ల ఏదైతే మనము ఎక్కడ ఏం తప్పు చేశామని ఒక కఠోరమైనటువంటి దీక్షగా తీసుకొని, ఒక తపస్సు భావనగా తీసుకొని, ఒక మంత్ర దీక్ష కానీ ఒక పనిని పెట్టుకుంటే ఆ పనిని సఫలీకృతం అయ్యేదాకా దాన్ని వెనకాలబడి దాన్ని సాధించే అవకాశం ఉంటుంది కన్యారాశి వారు. అట్లానే ఏకాదశంలో కుజుడు ఉండటం వల్ల పనులు శీఘ్రంగా జరగకపోయినా పర్వాలేదు, కానీ జరుగుతుంది అని పని మనస్సులో నుంచి కానీ ఎదుటి మనిషి చెప్తే ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంటారు. తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొంత అనుకూలమైనటువంటి వ్యవహారంగా గోచరిస్తుంది. కాబట్టి వాళ్ళ మాటలు కూడా మీకు మంచిని చేకూరే అవకాశం ఉంది. కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేత్ర సంబంధమైన రోగాలు కానీ, ఉదర సంబంధమైన రోగాలు కానీ, శ్వాసకోశ సంబంధించి కానీ అవేమన్నా ఉంటే కనుక దాని వ్యాధిగ్రస్తులు ఆ వ్యాధికి ఒకసారి అయినా మళ్ళీ చెక్ చేసుకోవడం అనేది అవసరము వైద్యుల దగ్గరికి వెళ్ళి. అంతకుమించి పెద్దగా సమస్యలంటూ ఏమీ లేవు. కన్యారాశి వారికి వ్యాపారంలో ఉండేటువంటి వారికి కానీ, అట్లనే సినీ రాజకీయ ప్రముఖుల్లో ఉండేటువంటి వారు కానీ కొంత లాభాన్ని చేకూరే అవకాశం ఉంది నవంబర్ మాసం ఉత్తరార్ధంలో. కాబట్టి వీళ్ళకి అత్యద్భుతమైన కాలం నవంబర్ మాసము. మోసగించిన వారు కూడా మీరు పసిగట్టే అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో. అది ప్రధానంగా చెప్పడమైన సూచన. మొత్తం మీద కన్యారాశి వారి యొక్క ఫలితం చూసినట్టయితే గ్రహ ప్రతికూలంలో ఉండేటువంటిది రాహుకేతువులు, అట్లాగే గ్రహ ప్రతికూలంలో ఉండేటువంటి బుధుడు మీకు ప్రతికూలంగా ఉన్నారు. మిగతా అన్ని గ్రహాలు అద్భుతంగా రాణిస్తున్నాయి. అష్టమ వీక్షణ ఉన్న గురువు కూడా కొంతవరకు ఇబ్బంది కలిగజేస్తున్నాడు. గురువులుగా భావన చేసేటువంటి వారు కానీ, లేదా ఈశ్వరుడికి అభిషేకం చేయడం కానీ, విష్ణు సహస్రనామం చేస్తే కానీ మానసికమైనటువంటి ఉల్లాసాన్ని పొందుతారు. అట్లాగే రాబోయే కార్తీక మాసంలో శివుడికి అభిషేకం యథోక్తంగా చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంది కన్యారాశి వారికి కూడా. శ్రీమాత్రే నమః.